వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 201 వీడియో మీ ముందుంది. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ప్రతిరోజు చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అయితే మరి తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకొని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దీన్ని అయితే ఒక సాధనంగా వాడుకోండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అక్కడ కూడా మీకు జాయిన్ అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక మరి వెయిట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. 2025 ఏప్రిల్ 25, 26 తేదీలలో భారత్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మరి ఏప్రిల్ 25, 26 తేదీలలో భారత్ సమ్మిట్ పేరుతో ఒక గొప్ప సదస్సు అయితే నిర్వహించిందండి. దీనికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దాదాపు ఒక 400 మంది ప్రతినిధులు విదేశాల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ సదస్సు థీమ్ వచ్చేసి మనకు డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. ఇది గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన సదస్సు ఇది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహించి హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసింది. అయితే ఇక్కడ అలీనోద్యమ ప్రతిపాదనకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహించింది అని మనం చెప్పుకోవచ్చు. అలీనోద్యమ ప్రతిపాదన ఎప్పుడు వచ్చిందంటే మనకి 1955 ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో జరిగిన ఒక సదస్సులో ఈ ప్రతిపాదన వచ్చిందండి. ఇది డిఎస్సి 1998 ఎడ్జిటి జీకేలో అడిగినటువంటి ప్రశ్న అండి. ఎగ్జాక్ట్ ఇయర్ అడిగాడు. బాండుంగ్ సదస్సు, బాండుంగ్ అనేది నగరం అక్కడ ఇండోనేషియాలో. అలీనోద్యమం అంటే మీరు గుర్తుంచుకోండి, 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనకు ప్రపంచంలో 2 అగ్రదేశాలు, ఒకటి అమెరికా, రష్యా ఆధిపత్యం కోసం ఒక కోల్డ్ వార్ మొదలైన సందర్భంలో కొన్ని దేశాలేమో అమెరికా వైపుకు చేరడం మొదలుపెట్టినాయి, కొన్ని దేశాలేమో రష్యా వైపు చేరడం మొదలుపెట్టినాయి. ఈ 2 గ్రూపులలో ఉండకుండా తటస్థంగా ఉండేటటువంటి విధానాన్ని ఏమన్నారంటే నాన్ అలైన్డ్ మూమెంట్ లేదా అలీనోద్యమం అన్నారు. సో అలా కొన్ని దేశాలైతే అలీనోద్యమానికి తెరలేపాయి. అలా ఉన్నటువంటి దేశాలలో భారత్ కావచ్చు, ఇండోనేషియా, మీకు ఈజిప్టు ఇలాంటి కంట్రీస్ అయితే మనకి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినాయండి 1955లో. తర్వాత 1961లో ఫస్ట్ సమ్మిట్ జరిగింది, నామ్ సమ్మిట్, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ భారత్ సమ్మిట్తో దీనికి ఉన్నటువంటి లింక్. క్వశ్చన్ నెంబర్ 2, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది బ్రిక్స్ బ్యాంక్ అండి. నిన్న కూడా మనం వీడియోలో డిస్కస్ చేసినాము. ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు? ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న బ్యాంకునే మనము ఎన్డిబి అంటున్నాము. దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షురాలు వచ్చేసి మనకు దిల్మా రౌసప్ అండి, బ్రెజిల్కి చెందిన దిల్మా రౌసప్. ఈ బ్యాంకు మనకు 2015 జూలైలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు చైనాలోని షాంఘై నగరంలో ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చిందండి, వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన గణేష్ శర్మ తమిళనాడులోని కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఇటీవల ఎన్నికవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025లో 32వ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఇది కూడా ఒక ముఖ్యమైన అవార్డు అండి. ప్రతి సంవత్సరం మనకు ప్రదానం చేసే అవార్డులలో క్వశ్చన్గా అడగదగ్గ స్థాయి ఉన్నటువంటి అవార్డు ఇది. సో ఈ అవార్డుకి మనకి ప్రముఖ చిత్రకారుడు కరీంనగర్ జిల్లాకు చెందిన తోట వైకుంఠం ఎంపిక అవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఏ తేదీన కన్నుమూశారు? మనకి 2025 ఏప్రిల్ 25న మరి ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ బెంగళూరులో కన్నుమూయడం జరిగింది. పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ 3 పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి. 1994 నుంచి 2003 మధ్య కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి పలు సిఫార్సులు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఏ ఇయర్లో ఏ అవార్డు ఇచ్చారో ఇక్కడ ఇచ్చారు. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000లో పద్మ విభూషణ్. ఇక్కడ ప్రశ్న మీకు ఫోకస్ చేస్తారండి, ఈ క్రింది వారిలో ఏది తీసుకోలేదు? 5 ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి, చాలా ప్రముఖ వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 6,
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ప్రజెంట్గా మీకు జమ్మూ కాశ్మీర్ చాలా న్యూస్లోకి వచ్చిందండి. ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ మనకి ఇండియాకి సంబంధించిన వరకు చాలా న్యూస్లో అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో భారత్కు ఉన్నటువంటి విభేదాలంతా కూడా దీని చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ అండి. ఇది యూనియన్ టెరిటరీ ఎందుకంటే 2019 అక్టోబర్ 31 నుంచి మనకు జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ రెండు కూడా యూటీలుగా అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ యూటీ ప్లస్ దీనికి ఒక శాసనసభ కూడా ఉంటుంది. అది గుర్తుంచుకోండి మీరు. జమ్మూ కాశ్మీర్కి యూటీతో పాటు దానికి అదనంగా శాసనసభ ఉంది. పరిమిత అధికారాలున్న ముఖ్యమంత్రి ఉంటాడు అక్కడ. అదే మీకు లడఖ్కి అది యూటీ, కేవలం అసెంబ్లీ మాత్రం అక్కడ లేదు. ఈ జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటాడు. మనోజ్ సిన్హా ఉన్నాడు ప్రజెంట్ అయితే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన ఒక రిపోర్టు ప్రకారం భారతదేశంలో గత 10 సంవత్సరాలలో ఎంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు? లాస్ట్ 10 ఇయర్స్లో మీకు 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని రీసెంట్గా మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఇలాంటి స్టాటిస్టికల్ డేటా మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనమైతే ఇండియన్ ఎకానమీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇండియాలో ప్రస్తుతం దుర్భర పేదరికం అంటే చాలా పేదరికంలో ఉన్నటువంటి జనాభా శాతం వచ్చేసి 2.3%. ఇది కూడా గణనీయంగా తగ్గింది అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంత ఉంది మీకు. దేశంలో మహిళల ఉపాధి రేట్ వచ్చేసి మనకి 31% ఉందండి. ఇదంతా కూడా అఫీషియల్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇక ఈ రిపోర్టు ప్రకారం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వచ్చేసి 32.5%, పట్టణ ప్రాంతాల్లో పేదరికం వచ్చేసి 17.2% ఈ రిపోర్టు ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 8. 5 సంవత్సరాల తర్వాత 2025 జూన్లో మొదలు కానున్న కైలాస మానస సరోవర యాత్ర ఏ కనుమల గుండా కొనసాగనున్నది? రైట్. 2 పాసెస్ ఉన్నాయి మనకు. ఒకటి లిఫు లేక్ ఉత్తరాఖండ్ అండి, వెరీ ఇంపార్టెంట్. 2 నాతుల సిక్కింని టిబెట్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ కనుమల గుండా మరి మానస సరోవర యాత్ర 2025 జూన్లో తిరిగి ప్రారంభం కానుంది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి మనకు చైనా ఇక్కడికి పర్మిట్ చేయడం లేదండి, భారత్కి చైనాకి మధ్య ఉన్న విభేదాల దృష్ట్యా. ఇక మానస సరోవరం అనేది మీరు గుర్తుంచుకోండి, హిందువులకి, బౌద్ధులకి, జైనులకు కూడా ఇది ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలం. ఫ్రెష్ వాటర్ లేకండి, మీకు స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి ఒక సరస్సు ఇది. దీనికి ఉత్తరాన మీకు కైలాస పర్వతం, శివుడి యొక్క నివాసంగా భావించే కైలాస పర్వతం అయితే ఉంటుంది. సో చాలా మంది ఇక్కడికి వెళ్ళడానికి అయితే మరి చాలా ప్రయత్నాలు చేస్తారు. 2025 జూన్ నుంచి అయితే ఈ యాత్ర మళ్ళీ మొదలు కానుంది. గుర్తుంచుకోండి, సింధు నది, బ్రహ్మపుత్ర ఈ నదుల యొక్క జన్మస్థలం కూడా ఇక్కడే ఉంటుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశపు యొక్క ప్రస్తుత వైమానిక దళాధిపతి ఎవరు? మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. ఈ త్రివిధ దళాల దళాధిపతులను మీరు ఒక్క దగ్గర నోట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకే దగ్గర ఇచ్చాను మీకు. అమర్ప్రీత్ సింగ్ అయితే ప్రస్తుతం మనకు ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఉన్నారు. అదేవిధంగా నేవీ చీఫ్ వచ్చేసి మనకు అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారు. అదేవిధంగా ఆర్మీ చీఫ్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే ఉపేంద్ర ద్వివేది ఉన్నాడు. ఒకే దగ్గర ఇవైతే ఒక స్క్రీన్ షాట్ అని మీరు తీసుకొని పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక యుద్ధ విమానాలు ఉన్నటువంటి దేశం ఏది? రైట్. ప్రపంచంలో అత్యధిక యుద్ధ విమానాలు ఉన్న దేశం వచ్చేసి మనకి అమెరికా అండి. 13,043 యుద్ధ విమానాలతో అగ్రస్థానంలో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. 2వ స్థానంలో రష్యా ఉంది. 3వ స్థానంలో చైనా ఉంది. 4వ స్థానంలో 2,229 యుద్ధ విమానాలతో ఇండియా 4th ప్లేస్లో ఉందండి. ఈ రిపోర్ట్ వచ్చింది మనకు వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనే సంస్థ అండి. సో ఇవి నేను ఈరోజు మీతో డిస్కస్ చేసిన ముఖ్యమైన క్వశ్చన్స్. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10 క్వశ్చన్స్తో మళ్ళీ రేపు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది.